వాక్య భాగంలోకి వెళ్దాం. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప తండ్రి, ఉన్నవాడు అనువాడు మీరే తండ్రి, ఏకరీతిగా ఉన్నది మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. నేను చెప్పబోయే వాక్యం మీరు తోడు ఉంది తండ్రి. చెప్పబోయే వాక్యంలో మీరేతో స్వస్థ బలపరిచింది. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మళ్ళీ ఇంకోసారి చదవండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే మనం ఇప్పుడు దేవుడిచ్చిన రక్షణ దినం వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది రక్షణ తీసుకోకుండా తర్వాత తీసుకుందామని వ్యర్థం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా చేయకుండా ముందుగానే రక్షణ తీసుకుని దేవుని ఎడల ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒకరోజు అడవిలో వేటగాడు వెళ్తుండగా, నది ఒడ్డు నుంచి వేటగాడు వెళ్తుండగా అకస్మాత్తుగా దారి మధ్యలో రాళ్ళు కనబడ్డాయి. ఆ రాళ్ళు తీసుకొని సంచిలో వేసుకొని పక్షులు పట్టణానికి వెళ్తుండగా నది వద్దన చెట్టు మీద పక్షులు ఉంటే ఆ రాళ్ళు తీసుకొని పక్షులు పడుతూ ఉన్నాడు. ఆ రాళ్ళు గిరిస్తుండగా నదిలో వెళ్ళి పడి అన్ని రాళ్ళు అలా కొడుతుండగా లాస్ట్గా ఒక రాయి ఉంది. ఆ రాయి సరిగ్గా చూడగా అప్పుడు అది వ్యాపారి దగ్గర తీసుకెళ్ళి ఈ రాయి గురించి అడిగితే ఇది చాలా విలువైనది, కొన్ని రూపాయలు వస్తుందని వ్యాపారి చెప్పగా ఎంతో దిగులు చెందారు. అయ్యో ఇన్ని రాళ్ళు పరిచేశానే అని నదిలో దిగులు చెందారు. అలాగా మన జీవితం కూడా ఇన్ని దినాలు ఇచ్చితే దేవుడు మనం ఉపయోగించుకోవట్లేదు, తర్వాత చదువుతాంలే, తర్వాత వెళ్దాంలే అని విసుగు చెంది చిరాకు పడుతున్నాం. అలా మనం ఉండకుండా దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 5వ అధ్యాయము ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము చదువు. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక. చాలండి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక అంటే మనం ఇప్పుడు రోజులు అసలు బాగోలేదండి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు సెల్లట్టుకొని రోడ్డు మీద తిరుగుతూనే ఉంటున్నారు. కానీ మనము అలా ఉండక దేవుని యందు నమ్మిక ఉంచి నిజమైన దేవుడు యెహోవా అని నమ్మితే ప్రార్థన చేసి మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఇరవై వచనం చదువుదాం. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చబడి అచ్చట చిమ్మటైనను కుతుపైనను తినవేయదు, దొంగలు కన్ను మూసి దొంగలింపరు. చాలండి. మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా దొంగలు వచ్చి అట్టుకుపోతారు. కానీ దేవుని యందు దేవుని ప్రార్థన చేసి దేవుని
దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుణ్ణి మొర ఆలకిస్తారు. అలాగా మొర ఆలకిస్తారు దేవుడు. దేవుడి యందు భయభక్తులు కలిగితే నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తారు. ఈ చిన్న వాక్యం దేవుడికి ఇచ్చినది.